ఒక మనిషి శారీరకంగా, ఆర్థికంగా వాళ్ళ అవసరాన్ని తీర్చుకోవడానికి మరొక మనిషిని ఉపయోగించుకుంటున్నాడు. అది ప్రేమలో ఉన్న ప్రేమికులైనా, స్నేహంలో ఉన్నా, మరే బంధంలో ఉన్నా సరే, వాళ్ళ అవసరానికి మాత్రమే నిన్ను ఉపయోగిస్తున్నారు. అలానే నువ్వు కూడా వాళ్ళని నీ అవసరానికి ఉపయోగించుకుంటున్నావు. నీ అవసరాలు తీర్చుకునేందుకు వేరొకరిని ఉపయోగించుకునటానికి ప్రేమ, స్నేహం లేదా అనుబంధం ఇలా ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటారు. అవసరం లేకుండా, తన స్వార్థం లేకుండా ఎవరు ఎవరిని ప్రేమించలేరు, స్నేహం చేయలేరు లేదా వాళ్ళతో బంధం ఏర్పరచుకోలేరు. కానీ నీ అవసరాల కోసం ప్రేమ అనే పేరు పెట్టుకుని లేదా స్నేహం అనే ముసుగు వేసుకుని మోసం చేస్తున్నావు చూడు, అది తప్పు. మోసం చేసేవాళ్ళు వాళ్ళకి అనుగుణంగా ఎన్ని నాటకాలైనా ఆడతారు, ఎన్ని డ్రామాలైనా ప్లే చేస్తారు. కానీ ఎవరైనా సరే నీతో బంధంలో ఉన్నా లేక ప్రేమలో ఉన్నా వాళ్ళు ఎందుకు నీ లైఫ్లోకి వచ్చారు అనేది తెలుసుకుని జాగ్రత్త పడడం మంచిది.